నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. అజాత శత్రువు అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి సందర్భంగా నివాళులు. చేనేత రంగ వైభవానికి ఆద్యులు జొన్నాదుల రామారావు. శత జయంతి సందర్భంగా చరిత్ర పుటల్లో విశేషాలు. ఎట్టకేలకు కుల ధృవీకరణ పత్రం అందింది. దుగ్గిరాల ఎంపీపీ వాయిస్. సర్వత్రా క్రిస్మస్ సంబరాలు. ఊరు వాడలో వేడుకలు, ప్రార్థనలు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు మంగళగిరిలో జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. నవలూరు మక్కేవారిపేట ఎస్సీ కమ్యూనిటీ హాల్లో బీజేపీ నాయకులు బొక్క నరసింహారావు ఆధ్వర్యాన మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పంచుమర్తి ప్రసాద్, నవనీత్ కృష్ణారెడ్డి, కాండ్రు భానుకిషోర్, తుళ్లిమిల్లి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతిని అత్యంత ఘనంగా ఎస్సీ కాలనీలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఈ రోజున ఆయన ప్రధానమంత్రిగా ఉండగా చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి అందరం కూడా స్మరించుకుంటూ వారి యొక్క స్ఫూర్తిలో అందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా వారి యొక్క స్ఫూర్తితో నడవాలని చెప్పేసి చెప్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ కూడా సెలవు. మరి ఈ రోజున నవలూరు గ్రామంలో మక్కేవారిపేటలో బొక్క నరసింహారావు గారి ఆధ్వర్యంలో వాజ్పేయి గారి 100వ జన్మదిన కార్యక్రమం చాలా ఘనంగా వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా వారి ఆధ్వర్యంలో మరి ఎంతోమంది పేదలకు కూడాను బట్టలు, వస్త్రాలు కూడాను అందించడం జరిగింది. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎంతోమంది మహనీయుల మరి చరిత్ర తిరగజూస్తే మరి వాజ్పేయి గారు అందులో చాలా ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వారు తన చిన్నతనం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మరి 100 సంవత్సరాల కాలంలో మరి భారతదేశంలో ఒక ప్రధానమంత్రిగా దేశానికి సంబంధించినటువంటి అనేక సంక్షేమ పథకాలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందరికి కూడా అవసరమైనటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా తన జీవితాంతం నిరంతరం పోరాడుతూ వస్తున్నటువంటి పరిస్థితి మనందరం గమనించాం. మరి ఒక భారతీయ జనతా పార్టీ నాయకునిగా దేశంలో మరి ఎంతోమంది ప్రజలకు ఒక ఆరాధ్య దైవంగా ఆ క్రీస్తును ఎలాగైతే మనం ప్రేమిస్తూ పూజిస్తూ ఉన్నామో మరి వాళ్ళ దేశ ప్రజలు కూడాను మరి వాజ్పేయి గారిని అంతగా గుర్తుపెట్టుకొని వారిని ఆరాధించవలసినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపినటువంటి బొక్క నరసింహారావు గారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుందాం. స్వరాజ్యం ఏ రోజైతే వస్తుందో ఆ రోజునే ప్రతి ఒక్క పీడిత, బాధిత, బలుగు, బలహీన వర్గాలకి న్యాయం చేకూరుతుందని ఈ రోజున అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. అదే రాజ్యాంగంలోని కొన్ని పంక్తులు, అదేవిధంగా అంబేద్కర్ గారి భావజాలను పుణికిపుచ్చుకొని ఈ రోజున ఎవరైతే చదువు అట్టడుగు అణగారిన వర్గాలకి చదువు అనేది చాలా ముఖ్యమని చెప్పేసి ఆలోచించి సర్వశిక్ష అభియాన్ అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఘనత మాజీ ప్రధానమంత్రి భారతరత్న వాజ్పేయి గారిది. సో ఈ రోజున ఎంతోమంది పిల్లలకి, అదేవిధంగా ప్రతి గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి గ్రామానికి కూడా దారులు నిర్మాణం ఉండాలి అని చెప్పేసి ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన అని చెప్పేసి ఒక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి గ్రామానికి కూడా రహదారులు వేయించిన ఘనత వాజ్పేయి గారిది. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడపడుచు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకోకుండా తినే తిండి సమయానికి అందించాలనే యోచనతో అన్నపూర్ణ అన్న యోజన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రతి ఒక్క ఆడపిల్లకి కూడా, ప్రతి ఒక్క మహిళకి రేషన్ బియ్యాన్ని ఇంటింటికి అందించిన ఘనత అయింది. మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో మాజీ భారత ప్రధాని స్వర్గీయ వాజ్పేయి శత జయంతిని పురస్కరించుకుని స్థానిక అటల్ జనసభ అధ్యక్షులు మైలా శ్రీనివాసరావు ఆధ్వర్యాన బుధవారం మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గండికోట కోటేశ్వరరావు, ఎం శ్రీనివాసరావు, రాచకొండ కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు.
మంగళగిరి ఆటోనగర్లో జనసేన సీనియర్ నాయకులు తిరుమలశెట్టి కొండలరావు తన కార్యాలయంలో మాజీ భారత ప్రధాని స్వర్గీయ వాజ్పేయి శత జయంతి కార్యక్రమం నిర్వహించారు. వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి తిరుమలశెట్టి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జంజనం వెంకట సత్యనారాయణ, ఎస్కే జానీ, సిహెచ్ రాజు, వి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. మంగళగిరికి చెందిన కీర్తిశేషులు జొన్నాదుల రామారావు దశాబ్దాల క్రితమే ధార్మిక కార్యక్రమాలకు విద్యా వ్యాప్తికి కృషి చేసిన ఆదర్శ వ్యక్తిగా మంగళగిరిలో నిలిచిపోయారు. వివరాలు నేటి చరిత్ర పుటల్లో తెలుసుకుందాం. పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా చేనేత కేంద్రంగా కూడా పేరొందింది. చేనేత కేంద్రంగా విరాజిల్లడానికి కృషి చేసిన వారిలో ప్రముఖంగా కీర్తిశేషులు జొన్నాదుల రామారావు ఉన్నారు. 1924లో మంగళగిరిలో జొన్నాదుల తిరుపల్లి కనకమ్మలకు జన్మించిన రామారావు చిన్ననాటి నుండే విద్య, ఉపాధి రంగాలపై ఆసక్తి చూపేవారు. బలహీన వర్గాలు, ప్రత్యేకించి చేనేత వర్గాలు జీవితంలో ఉన్నత స్థితికి రావాలని ఆకాంక్షించేవారు. ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన ఈ చైతన్యశీలి గురించి చేనేత రంగ ప్రముఖులు, మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు జొన్నాదుల రామారావు శత జయంతి సందర్భంగా సిటీ న్యూస్తో మాట్లాడారు. జొన్నాదుల రామారావు గారిని గురించి చాలా విషయాలు కూడా మనం కొంతమంది తెలియనటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మంగళగిరిలో చేనేత పరిశ్రమ ఉండేది. చేనేత కార్మికులు అంతగా టౌన్ మొత్తం కూడా దాదాపు 10,000 మగ్గాలు ఉండేవి. టౌన్ అంతా కూడా అందరూ మగ్గం మీద ఆధారపడి జీవనం సాగించేటటువంటి పరిస్థితే ఉండేది. ఆయన కూడా ఒక మాస్టర్గా మగ్గాలు నేయించాడు. గోలి గోపాలరావు గారు ఆయన ఇద్దరు కలిసి చేనేత వస్త్రముల వ్యాపారం చాలా పెద్దగా చేయటం జరిగింది. ఆ సందర్భంలో ఆయనకి అర్థమైనటువంటి విషయాలు ఏంటంటే, చేనేత కార్మికులు పిల్లలు ఎవరు కూడా చదువుకునేటటువంటి పరిస్థితి లేదు. మగ్గం వేసేటటువంటి వాళ్ళకి జరుగుబాటే కష్టంగా ఉండేది. తల్లిదండ్రులు కూడా చదువుకోవటానికి ప్రోత్సహించేవాళ్ళు కాదు ఎవరు కూడా. వీటిలన్నిటిని కూడా అర్థం చేసుకొని ప్రతి పిల్లలు చదువుకోవాలని చెప్పి ఆయన దగ్గర మగ్గం వేసేటటువంటి వాళ్ళు, తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా స్కూళ్ళ ద్వారా తెలుసుకొని మంచి మార్కులు వచ్చినటువంటి పిల్లల్ని పిలిచి వాళ్ళని చదువుకునేటటువంటి అవకాశం, డబ్బులు లేకపోతే ఫీజులు కట్టించి వాళ్ళని అనేక మందిని ఆ రోజుల్లో ఆయన చదువుకునేటటువంటి అవకాశాలన్నింటిని కూడా కల్పించడం జరిగింది. చాలామంది ఒకళ్ళని చూసి ఒకళ్ళు చదువుకోవాలనే భావాన్ని కలగజేశాడు. కొంతమంది చేనేత మగ్గాలు నేసేటటువంటి వాళ్ళు మార్కులు సాధించినటువంటి పిల్లలు ఆయన్ని కలిసి, ఏమంటే మాకు ఏదైనా మా పిల్లలు బాగా చదువుతున్నాడు, మీరు సహాయం చేయండి, లేకపోతే పలానా కాలేజీ చేయండి, లేదనుకుంటే చదువుకున్నటువంటి వాళ్ళకి ఆ రోజుల్లో ఉద్యోగాలు కూడా పెద్దవాళ్ళు చెబితే ఇచ్చేటటువంటి పరిస్థితి అనేక చోట్ల. ప్రైవేటీ కానీ గవర్నమెంట్లో కూడా చిన్న చిన్న ఉద్యోగాలు తేలిగ్గా ఇచ్చేటటువంటి రోజులు ఇవన్నీ కూడా. అప్పుడు చాలామందికి ఉద్యోగాలు చిన్న చిన్న దాంట్లో ఈ ఆప్కో సంస్థలో ఉద్యోగాలు ఇప్పించటం కానీ ఇవన్నీ కూడా హై స్కూలు ఉండేది. వీటిల్లో అనేక మందికి ఈ మంగళగిరి టౌన్లో చాలా రకాలుగా సమస్యల మీద కూడా ఆయన దృష్టికి వెళ్ళాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఊళ్ళో రామారావు గారి దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకోండి అనే పరిస్థితి ఊరంతా కూడా ఉండేది. ఏ సమస్య వచ్చినా కూడా, చిన్న తేడాలు వచ్చినా పెద్ద తేడాలు వచ్చినా, చదువుకోవాలన్నా ఏదైనా ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉండేవి. అట్లానే కొంతమంది చదువుకోవటానికి చింతకింది నరసింహం గారు అబ్బాయి ఆ రోజుల్లో బాగా చదువుకుంటే అతను అమెరికా వెళ్ళాలంటే పూర్తిగా సహాయం చేసి ఆయన అమెరికా పంపించేటటువంటి పరిస్థితి కూడా జరిగిందనమాట. అంటే ఆయన దగ్గర ఉన్న డబ్బులే కాకుండా ఎవరో ఒకరిని పిలిచైనా సరే మీరు ఈ పిల్లలకు సహాయం చేయండి అని చెప్పి చేసేటటువంటి విధానం ఆ రోజుల్లో జరిగేదన్నమాట. అట్లా అంటే మంగళగిరికి నాంది, చదువుకునే అవకాశాన్ని
ప్రతి ఒక్కళ్ళు కూడా పిల్లలు చేనేత మగ్గంలోనే ఉంటున్నారు అనే దాని మీద ఇది చాలా విపరీతమైనటువంటి కృషి ఆయన ఉన్నంతకాలం, ఆయన జీవించి ఉన్నంతకాలం కూడా ఆయన ఆ రకమైనటువంటి సహాయం చేశాడు. అట్లానే కమ్యూనిటీ తరపున పద్మశాలి సంఘాల్లో ప్రధానంగా ఉండేవాడు. కొన్నాళ్ళు అధ్యక్షుడు కూడా చేశాడని అనుకుంటున్నా, నాకైతే తెలిసి అంతిమ కోసం. అట్లానే రంగులు రసాయనాలు ఆ రోజుల్లో స్కేర్సిటీ ఉండే, ఇంపోర్టు ద్వారా వచ్చాయి. వాటిలన్నిటిని కూడా కంపెనీల నుంచి తెప్పించి ఈ యొక్క ఉత్పత్తిదారులకి పంపిణీ చేసేటటువంటి దాంట్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర పోషించాడు ఆయన అప్పట్లో. అట్లానే మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ యొక్క దశావతార 9 నవరాత్రులు ఉండేవి కదా, దాంట్లో దేవాలయం తరపున సేవలు ఉండేవి. ఇప్పుడు రకరకాలైనటువంటి సేవలు ఉంటాయి. వీటికి పద్మశాలి సంఘానికి 2-3 సేవలు ఉంటాయి, కళ్యాణం కానీ ఇవన్నీ కూడా. వాటికి 2 ఎకరాలు పొలం కొని స్వామివారికి రిజిస్ట్రేషన్ చేశారు. అంటే ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వాళ్ళకి ఈ యొక్క అవతారాలని అనేవాళ్ళు వాటికి డబ్బు కట్టేటటువంటి పరిస్థితి లేకుండా ఈ పొలం ఇచ్చి దానిలో వచ్చినటువంటి ఆదాయాన్నే దేవుడికి సమర్పించేవాళ్ళు. కాబట్టి ఆ స్వామివారికే రిజిస్టర్ చేయటం జరిగింది. ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ కూడా ఆయన నిర్వహించాడు. అప్పట్లో టౌన్లో ఉండే సమస్యల దగ్గర నుంచి పిల్లలు వీళ్ళ చేనేత వర్గాల్లో బాగోగులు కూడా ఆయన ఉన్నంతకాలం ఆయన చేసినటువంటి సేవ ఎవరు కూడా మర్చిపోలేదు. ఆయన స్ఫూర్తితోనే మంగళగిరిలో మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ అని చెప్పి జొన్నాదుల బాబూజీ అంటే వాళ్ళ అబ్బాయి, నేను అధ్యక్షుడిగా ఆయన సెక్రటరీగా ఒక 24 మందితో రిజిస్టర్ చేసి ఇవాళకు కూడా ఆ సొసైటీని ఆయన స్ఫూర్తితో ఇవాళ కూడా దాన్ని నడుపుతూ ఉన్నాం. దాదాపు 700-800 మంది పిల్లలకి ఆర్థిక సహాయం కానీ స్కాలర్షిప్లు కానీ ఏం చదివినా వాళ్ళకి సహాయం చేసేటటువంటి కార్యక్రమం మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ జరుగుతుంది. మంగళగిరి చేనేత వ్యాపార రంగంలో ఉన్నప్పటికీ కేవలం వ్యాపార దృక్పథమే కాకుండా సదరు కార్మికుల సంక్షేమం కోసం పాటుపడేవారు. మగ్గాల షెడ్స్ ఏర్పాటు చేసి చేనేత వర్గాలు స్థిరపడేందుకు దశాబ్దాల క్రితమే పునాదులు వేశారు. కార్మికుల బాగోగులు చూసుకుంటూ వారిపై వ్యక్తిగత శ్రద్ధ చూపేవారు. వారికి శుచి, శుభ్రత విషయంలో మార్గదర్శిగా ఉంటూ వారి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తయారు చేసేవారు. వ్యాపార రంగంలో ఉన్న పరిచయాలతో స్పిన్నింగ్ మిల్స్లో చేనేత రంగ యువకులకు ఉపాధి అవకాశాలను కల్పించేవారు. సామాజిక పరిచయాలతో బ్యాంక్ రుణాలు ఇప్పించడం, తద్వారా మాస్టర్ వీవర్స్కు అండగా ఉండటం జరిగేది. ఈ అంశాలను నేటి చేనేత ప్రముఖులు పొట్లబత్తిని లక్ష్మణరావు సిటీ న్యూస్కు వివరించారు. మంగళగిరిలో 12-13 వేల మగ్గాలు నేపిస్తున్నటువంటి తరుణంలో ఆ రోజుల్లో ఎంతోమంది షావుకారులు, మాస్టర్ వీవర్లు, పేరు పొందిన మాస్టర్ వీవర్లు ఉన్నారు మంగళగిరిలో. జంజను మంగళాద్రి గారు కావచ్చు, కాండ్రు రామన్న గారు కావచ్చు, జొన్నాళ్ళు రామారావు గారు కావచ్చు, గోలి గోపాలరావు గారు కావచ్చు, మా పాత మంగళగిరికి వచ్చేసరికి ఓట్ల రాధాకృష్ణ గారు, దామర్ల నాగభూషణ గారు, ఇటువంటి పెద్దలు ఎంతోమంది ఆ రోజుల్లో ఉన్నటువంటి షావుకారులు వేల మగ్గాలు నేపిస్తున్న తరుణం అది. మన జొన్నాదుల రామారావు గారు కూడా ఈ పరిశ్రమలో కొన్ని 100 మగ్గాలు ఎంతో దూరం నుంచి వచ్చి పచ్చాలు తీసుకెళ్ళి నేపిస్తున్నటువంటి తరుణం అది. వీళ్ళందరికీ జొన్నాదుల రామారావు గారికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం ఏమిటంటే, సహజంగా పని చేయించుకుంటారు, కూలి డబ్బులు ఇస్తారు, తీసుకుంటారు, చేస్తూ ఉంటారు. ఇది జరుగుతున్నటువంటి విధానం. కానీ రామారావు గారిలో అంతేకాకుండా వాస్తవానికి నా చిన్నతనం నుంచండి, నాకు 13-14 సంవత్సరాల వయసు అప్పటి నుంచి రామారావు గారి కొట్లోకి వెళ్ళడం అలవాటు.
మా నాన్నగారు మా అమ్మగారు నేసేవాళ్ళు. నేను చిన్నపిల్లగాడిని కాబట్టి పాత మంగళగిరిలో ఎక్కడో ఉన్నటువంటి మేము అక్కడి దాకా వెళ్ళటం మా నాన్నగారికి కొంచెం ఇబ్బంది అయినప్పుడు నన్నే పంపిస్తూ ఉండేవాడు. నాకు ఊరికే ఒక అవగాహన, ఇది షావుకారి కార్మికుల్ని ఎంతో కొంత అరుస్తూ ఉండేవాళ్ళు మాస్టర్ వ్యవహారాలు. అదేంటి ఇదేంటి, ఇదేమి నేత అదేమి నేత, అట్టనేస్తున్నావు ఇట్ట చేస్తున్నావు అని. కానీ ఆయనలో ఆ కోణం ఎప్పుడూ చూడలేదు. నేను ఎన్నోసార్లు వెళ్ళాను. ఆయన ఎప్పటికప్పుడు మన పరిశ్రమ బాగుండాలి, చేసేటువంటి కార్మికులు బాగుండాలి, అందరూ చదువుకోవాలి, అందరూ కూడా విజ్ఞానవంతులు కావాలి, అందుకోసం మనం ప్రయత్నాలు ఉండాలి అని చెబుతూ, ఏమిటయ్యా నువ్వు ఇలా ఉన్నావు, కాస్త గడ్డం చేసుకొని కాస్త ఉతికిన బట్టలను తొడుక్కోవచ్చు కదా అని, ఇదిగో ఈ పావులా తీసుకొని వెళుతూ గడ్డం చేయించుకొని శుభ్రంగా నీటుగా పద్ధతిగా ఉండాలయ్యా మన వాళ్ళు. పద్మశాలీలు అంటే ఇదిగో వీళ్ళు ఈ చినిగిరి బట్టలతోనూ ఈ చింపిరితలతోనే ఉంటారనేటువంటి ఆ పద్ధతులు పోవాలి అని ఆ రోజుల్లో ఇచ్చి, నేను చెప్పే మాట మరి 54-55 సంవత్సరాల నాటి సంగతి అండి నేను చెప్పేది. అట్లా కార్మికుల్ని ప్రోత్సహించి పద్ధతిగా ఉండాలని, చేసుకోవాలని, చేయాలని, వాళ్ళు వచ్చి 2 రూపాయలు అడిగితే అనామత్తు, పక్కన గుమ్మస్తాలు కానీ కొంతమంది లేవు అవకాశం లేదు అంటూ ఉండేవాళ్ళు. కానీ ఆయన ఇచ్చే పంపించేవాడు, జాగ్రత్త పడండి అని. అటువంటి కోణం మాస్టర్ ఎవరిలో చూడలేము కూడా. అంతటి ఆయన మరి మంచి మనస్తత్వం కలిగినటువంటి ఒక నిబ్బరమైనటువంటి మనిషి, గంభీరమైనటువంటి మనిషి. ఆయన చాలా ఓర్పుతో నేర్పుతో ఈ పరిశ్రమను చేసుకుంటూ వస్తూ, షాపు కాడికి ఎవరైనా వచ్చి, అయ్యా మా పిల్లలు చదువుకోలేకపోతున్నారు, చదివించలేకపోతున్నాము, వాళ్ళకైతే మరి చదవాలనేటువంటి కుతూహలం ఉంది, మరి రామారావు గారు మరి మీరు ఏదన్నా అని అంటే ఖచ్చితంగా వాళ్ళని ఇంటికి తీసుకువెళ్ళి ఇప్పుడు ఏం చదివాడు, ఏం చదవాలనుకుంటున్నారు అనేటువంటి దాన్ని కనుక్కొని అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ చేసేసేవాడు ఆయన. అలా ఏ ఒక్కళ్ళో ఇద్దరో కాదండి, నాకు తెలిసి కనీసం 100 మంది పైన ఉంటారు. అంతటి ప్రజ్ఞాశీల ఆయన, అంతటి మేధస్సు కలిగినటువంటి మంచి ఆలోచనాపరుడు. అంతేకాకుండా ఆయన కాంగ్రెస్ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీని ఊరికే భుజాన్ని వేసుకొని తిరగల. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళగిరి సందర్భంగా ఏ పని మీద వచ్చినా వాళ్ళందరినీ ఇంటికి తీసుకెళ్ళటం, భోజనాలు పెట్టడం, వాళ్ళతో మంచిగా ఉండటం, మనకి కావలసిన పనులు వాళ్ళ చేత చేయించుకోవటం, అట్లా ఆయన మరి ఆ రంగంలో కూడా మంచి పనులు చేస్తూ ఉండేటువంటి, ఎప్పుడూ ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులు చేయటమే ఆయన లక్ష్యం. మాస్టర్ ఎవరే ఎన్నో బగ్గాలు నేర్పిస్తూ ఉండడం అనేది అదొక కోణం. ప్రతిరోజు కొట్టులోకి రావటం, కావాల్సినవన్నీ చూసుకోవటం, ఏ పని వచ్చినా కానీ ఆ పని మీద ఆయన బయటికి వెళ్ళి అవన్నీ చేస్తూ ఉండేవాడు. ఆయన చనిపోయారు అనుకోకుండా, మరీ తక్కువ వయసులో. ఇది చాలా ఆశ్చర్యం ఏంటంటే, జొన్నాల రామారావు గారు లాంటి వారు కనీసం ఇంకా 2-3 దశాబ్దాలైనా ఈ మంగళగిరి పట్టణంలో ఉండుంటే ఈ చేనేత పరిశ్రమ, ఈ చేనేత రంగం ఇలా ఉండేది కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన కోణం వేరు, ఆయన దృక్పథం వేరు. మంచి చేయాలి, పరిశ్రమ బాగుపడాలి, కార్మిక వర్గం బాగుపడాలి, శుభ్రంగా ఉండాలి, చదువుకోవాలి అనేటువంటి ఆ దృష్టితో ఉన్నటువంటి ఆయన మరి లేకపోవడం మంగళగిరికి ఇది ఒక లోపం, పరిశ్రమకే లోపం. కానీ అయినప్పటికీ చిన్న వయసులోనే, తక్కువ వయసు కాలంలోనే ఆయన చనిపోయిన రోజు మంగళగిరిలో ఎవరు పనిచేయలా, ఏ వ్యాపారస్తులు కూడా వ్యాపారం చేయలే. మంగళగిరి మొత్తం బంద్. అది ఒకళ్ళు పిలిపిలా, ఒకళ్ళు పిలవలా. విషయాలు తెలుసుకున్నారు, ఎవరికి వాళ్ళే అన్ని వ్యాపారాలు బంద్ చేసుకొని రోడ్డు మీదకి వచ్చేసారు. ఎంత జనం అండి!
నా కళ్ళతో నేను చూసుండాను. అది అంతటి పేరు తెచ్చుకున్నటువంటి గొప్పవాళ్ళు చేనేత రంగంలో ఉండటం అంటే నాకు మాత్రం కనిపించలేదు ఇప్పటి వరకు. అది జొన్నాదుల రామారావు గారికి ఆ కీర్తి దక్కింది. అంతటి మహనీయుడు ఆయన. మరి ఆయన లేకపోయినా ఆ వ్యాపార రంగంలో తన కుమారుడు జొన్నాదుల బాబు శివప్రసాద్ బాబూజీ గారు ఆ రంగంలోకి వచ్చి కూర్చున్నాడు. అప్పటి నుంచి కూడా నాకు తెలుసు నేనేంటో మేమేంటో. ఆయనకి ఎందుకనో ప్రత్యేకమైనటువంటి దృష్టి లేదు మా కుటుంబం మీద, మా మీద. ఎందుకంటే మా నాన్నగారు మాట, పద్ధతి, విధానం అంతా కూడా ఆయనకి బాగా నచ్చేది. అట్లా నేను కొట్లోకి వెళుతూ ఈయన చరిత్ర కూడా, ఈయన పరిస్థితి కూడా, ఈయన కూడా మగ్గాలు లేపిస్తూ ఆయన గారు చనిపోయేటప్పటికి ఆయన సంపాదించలా, చాలా ఇబ్బందుల్లోనూ కొన్ని ఒత్తిళ్లలోనూ, అంటే ఆర్థికమైనటువంటి పరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నాడు ఆయన. అవన్నిటినీ కూడా చక్కదిద్దుకొని బాబూజీ గారు వ్యాపారాన్ని కొనసాగిస్తూ, మరి ఈ మధ్యకాలంలో వ్యాపారం ఆపేసినప్పటికీ పెద్దవాడయ్యాక వాళ్ళు ఒక పద్ధతిగా, నిబద్ధతగా ఆ రామారావు గారి నిబద్ధతను, విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. కాబట్టే ఇవాళ మంగళగిరిలో మార్కండేయ వీవర్స్ కల్చరల్ అసోసియేషన్, మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ ఇవాళ ఆవిర్భవించిందంటే రామారావు గారి యొక్క తన హయాంలో చేసినటువంటి సహాయ సహకారాలతో పెద్దవాళ్ళై, గొప్పవాళ్ళై, ఆర్థికంగా ఎంతో ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళందరినీ కూడా బాబూజీ గారు కలిసి, అయ్యా ఇటువంటి కార్యక్రమం మన పద్మశాలికి పెట్టబోతున్నాం, ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మన వాళ్ళంతా కాస్త కూస్తో చదువుకొని డెవలప్ అవుతారు, కాబట్టి మీరంతా కూడా మరి దీనికోసం కొంత త్యాగం చేసి సహకరించాలని చెప్పుకుంటూ వచ్చి ఆ విధానాన్ని వాళ్ళంతా కూడా సహకరిస్తూ ఉన్నారు. ఇవాళ ఎంతో అద్భుతంగా కొన్ని వేల మంది పిల్లలకి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఆర్థిక రంగంలో మరి ఆ పిల్లలు కూడా ఎంతోమంది చదువుకొని కొన్ని వేల మంది మన యొక్క సహకారాన్ని తీసుకొని చదువుతున్నారు, చేస్తున్నారు. అంటే ఆ రామారావు గారి పుణ్యమేనని ఆ విధానాన్ని బాబూజీ గారు కొనసాగిస్తూ, మంగళగిరిలో ఉన్నటువంటి పద్మశాలి పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు లాంటి వాళ్ళు దానికి నాయకత్వం వహిస్తూ, మరి బాబూజీ గారి కృషిని కొనసాగిస్తూ, జొన్నాలు రామారావు గారి ఆశయాలు ఈ రకంగా మనకి ఫలించినాయని మనమంతా కూడా ఈరోజు కూడా ఆయన యొక్క దీవెనలు మనకి అందుతున్నాయనేటువంటి అభిప్రాయంతో మేము ఉన్నాము. ఇక జొన్నాదుల వారి వ్యక్తిగత జీవితం విషయాలకు వస్తే, తాడేపల్లి వాస్తవ్యులు గోలి సుబ్బయ్య కుమార్తె దమయంతిని వివాహమాడారు. వారికి 6 పిల్లలు కలిగారు. వారిలో ప్రస్తుతం మంగళగిరి పుర ప్రముఖులుగా ఉన్న జొన్నాదుల బాబు శివప్రసాద్ ఒకరు. చేనేత పేద విద్యార్థులకు ఆర్థిక చేయూతనిస్తున్న శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీకి ప్రస్తుతం ఈయన గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు. మంగళగిరికే చెందిన వైద్య ప్రముఖులు డాక్టర్ గోలి రామ్మోహన్ రావు జొన్నాదుల రామారావు కుమార్తెను వివాహమాడారు. మరిన్ని వివరాలను డాక్టర్ గోలి ద్వారానే తెలుసుకుందాం. ప్రజలకి ఎన్నో రకాలుగా, అంటే పద్మశాలి కమ్యూనిటీ, పద్మశాలి కులాల వరకే కాదు, ఆయన ఇతర కులాల వారికి కూడా ఎన్నో రకాలుగా సహాయం చేశాడు. వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడు. మరి ఆయనకి అధికార పదవులు ఏమీ లేవు చెప్పాలంటే. మంగళగిరి ప్రెసిడెంట్ కానీ, మంగళగిరి పంచాయతీ ప్రెసిడెంట్ కానీ, లేకపోతే ఈ మంగళగిరి మాస్టర్ వేవ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇట్లాంటి పదవులు లేకపోయినా కూడా ఆయన ఒక మంగళగిరి పట్టణానికి ఒక మహారాజులాగా ఉండేవాడు. అంటే మగుటం లేని మహారాజు. పదవుల్లో లేకపోయినా కూడా ఒక మహారాజే ఆయన మంగళగిరికి. ఎందుకంటే ఆయన మాట అంటే వేదవాక్ అందరికీ. ఆ రోజుల్లో ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఏ కమ్యూనిటీ వాళ్ళు కావచ్చు, ఆయన ఏం చెబితే ఆ ప్రకారం నడుచుకునేవాళ్ళు, ఆయన పదవిలో లేకపోయినా సరే. ఎందుకంటే ఆయన అంటే అంత గౌరవం ప్రజల్లో ఉండేది. కారణం ఏంటంటే ఆయన అందరితో ఎంత మంచిగా ఉండటం, అందరికీ ఎంతో సహాయపడటం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఆ రోజుల్లో ఈ పద్మశాలి కమ్యూనిటీ నుంచి విదేశాలకు వెళ్ళి చదవటం అనేది ఒక కళ అన్నమాట. ఎందుకంటే అంత మెరిట్ స్టూడెంట్ ఉండేవాళ్ళు కాదు ఒకటి. రెండోది ఏంటంటే ఆర్థిక స్తోమత అంతగా ఉండేది కాదు.
మరి ఆ సమయాల్లో ఆయన ఎంతోమందికి విదేశాలకు వెళ్ళడానికి సహాయం చేశాడు. మరి ఉదాహరణకు ఆయన కొట్లోనే పనిచేసే నరసింహం గారు అనే ఒక ఆయనకి వాళ్ళ అబ్బాయికి మరి మంచి మెరిట్ వస్తే ఆయనకి అమెరికా వెళ్ళి రావడానికి కూడా ఎంతో సహాయం, ఆయన దగ్గర ఉన్న డబ్బులే కాకుండా తోటి వారికి చెప్పి కూడా సహాయం చేయించేవాడు అనమాట ఆయన. మరి ఎంతోమంది మంగళగిరి పట్టణాన్ని ఎలా డెవలప్ చేయాలంటే ఆయన దగ్గరికి వచ్చి సలహాలు సూచనలు తీసుకునేవాళ్ళు. అట్లాగే మాస్టర్ వీవర్స్ అసోసియేషన్ అంటే ఈ చీరలు నేయించేవాళ్ళు మాస్టర్ వీవర్స్ ఉంటారు కదా, షావుకారులు, వాళ్ళ అసోసియేషన్లో కూడా ఎన్నో సమస్యలు వస్తే ఆయన వాటికి అన్నిటికీ పరిష్కారం అంటే ఎవరికి ఏది వచ్చినా ఆయన పరిష్కారం చూపేవాడు అనమాట. అది ఆయన మాట అంటే అంత గౌరవం. ఆయన ఏది చెబితే అది చేసేవాళ్ళు. మరి ఎందుకో మరి ఆయనకి చాలామందితో పరిచయం ఉండేది. ఏంటి పెద్ద పెద్ద వాళ్ళతో, ఇతర కమ్యూనిటీ వాళ్ళతో కూడా. ఉదాహరణకి డాక్టర్ పెనమనేని వెంకటేశ్వరరావు గారని విజయవాడలో ఉండేవాడు, సర్జన్, ఎంఎస్. ఆ రోజుల్లో ఆయన ఆపరేషన్ చేయడానికి బాగా ప్రసిద్ధి. మరి రామారావు గారు పంపించారు ఇట్లా ఆపరేషన్ చేయాలనగానే ఆయన వెంటనే ఎమర్జెన్సీగా చేసేసేవాడు. వెంటనే ఇంత డబ్బులని చెప్పేవాడు కాదు. ఆ తర్వాత రామారావు గారు ఎంత చెప్తే అంత తీసుకునేవాడు. అంటే ఆయన మాట అంటే అంత. ఇక్కడ అట్లూరు గోపాలకృష్ణమూర్తి గారు కూడా అంతే. ఆ రోజుల్లో ఆయన మాటని ఒక వేదవాకుగా భావించేవారు. అలాంటి మంచి మనిషి అన్నమాట. ఇప్పుడు నాకు తెలిసి విదేశాలు ఇక్కడ చర్చిలకు కూడా సాయం చేశాడు ఆయన. నాకు తెలిసి ఇక్కడ మనకి విజయ థియేటర్ పక్కన కూడా ఒక చర్చి ఉంది ఇప్పుడు కూడా. ఆ చర్చికి స్థలం ఇచ్చింది కూడా ఆయనే. అంటే పద్మశాలి కమ్యూనిటీకి అని కాదు, ఎవరికైనా కూడా ఆయన రకంగా సహాయం చేశాడు. అంత మంచి హృదయం అనమాట ఆయనది చెప్పాలంటే. అంత ఇప్పుడు నాకు ఆయన దగ్గర బంధువు. ఎలానంటే మా పెద్దనాన్నగారు అమ్మాయి అంటే కజిన్ సిస్టర్ని ఆయనకి వివాహం చేసుకోవటం జరిగింది ఆయన. అట్లాగే ఆయన కూతుర్ని నేను తర్వాత వివాహం చేసుకోవటం కూడా జరిగింది. నాకు పిల్లనిచ్చిన మామగారు. అంటే మా మామగారని మా బావగారని నేను చెప్పటం కాదు. ఇది మంగళగిరిలో ఎవరినైనా చెబుతారు ఆ రోజుల్లో ఆయన గురించి, నేను చెప్పటం కాదు. మరి అలాంటి వ్యక్తి ఒక చిన్న వయసులోనే మరణించడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మరి ఆయన వారసత్వం కూడా ఇట్లా పేదలకు సహాయం చేయాలన్న వారసత్వం కూడా ఆయన కొడుకు బాబుజీ గారికి కూడా రావటం జరిగింది. అట్లాగే మా మిస్సెస్ కమలా గారికి కూడా సేవాభావం, ఇతరులకు సేవ చేయాలనే ఒక మంచి లక్ష్యం అనేది ఆయన నుంచే వచ్చిందని కూడా చెప్పాలి. అట్లాగే మా నాన్నగారు ఆయన చాలా సంవత్సరాలు కలిసి బిజినెస్ చేశారు. ఈ చీరల వ్యాపారం అనేది. ఆ తర్వాత మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత ఎవరికారు విడిపోయి విడిగా కూడా పెట్టుకోవడం జరిగింది. నిజానికి అది నేను ముందే చెప్పాను, మంగళగిరి పట్టణానికి ఒక మకుటం లేని మహారాజు. ఈ సినిమా హాల్స్ ఇక్కడ మంగళగిరిలో సినిమా హాల్స్ ఎక్కువగా పద్మశాలి కమ్యూనిటీ చేతుల్లో ఉండే ఆ రోజుల్లో. హై స్కూలు ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లోనే ఉండే. అటప్పుడు కూడా ఆయన సలహాలు, వెంకటేశ్వర థియేటర్ కట్టేటప్పుడు కూడా ఆయనే ముందుండి ఆ థియేటర్ కన్స్ట్రక్షన్ చేయటం వీళ్ళని కూడా చేయటం జరిగింది. అంటే ఏ కార్యక్రమం వచ్చినా ఆయనే ముందుండి నడిపించేవాడు. ఆయన నడిపించిన విధంగా మిగతా ప్రజలందరూ కావచ్చు, షావుకారులందరూ కూడా నడిచేవాళ్ళు. అంటే ఇదేదో ఆయన గురించి గొప్పగా చెప్పడానికి కాదు. ఇప్పుడు ఆయన శత జయంతి సందర్భంగా ఆయన లాంటి వారిని మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అందుకే ఆయన ఒక స్ఫూర్తి ప్రదాత అనగా చెప్పొచ్చు. శత జయంతి సందర్భంగా మనం ఆయన్ని ఒకసారి గుర్తు చేసుకోవటం అనేది చాలా మంచి విషయం. అందరికీ తెలియాల్సిన విషయం కూడా. ఈ జనరేషన్ వాళ్ళకు కూడా అలాంటి గొప్పవారు మన మంగళగిరిలో పుట్టారు అని ఈ రోజులో పిల్లలు కూడా తెలుసుకోవాలి. ఆయన లాంటి ఒక మంచి మార్గాన్ని అందరూ కూడా అనుసరించాలని కూడా ఈ సందర్భంగా చెబుతున్నాను. ఇలా మంగళగిరి చేనేత రంగాన్ని, ధార్మిక కార్యక్రమాలను ప్రభావితం చేసిన కీర్తిశేషులు రామారావు స్ఫూర్తితోనే ప్రస్తుతం మంగళగిరిలో చేనేత బిడ్డలకు విస్తృత విద్యా, ఆర్థిక ప్రోత్సాహక సేవలు అందిస్తున్న శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆవిర్భవించింది. శత జయంతి సందర్భంగా ఆయనకు సిటీ న్యూస్ ఘన నివాళి అర్పిస్తోంది. మీకు తెలుసా, తాజాగా కన్నుమూసిన సినీ దర్శకులు శ్యామ్ బెనగల్ స్వస్థలం పూర్తి పేరేమిటి? తాజాగా కన్నుమూసిన ప్రముఖ సినీ దర్శకులు బెనగళ్ల శ్యామ్ సుందర్రావు స్వస్థలం సికింద్రాబాద్. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం.
మూడేళ్ల నిరీక్షణ అనంతరం ధర్మం న్యాయం గెలిచి తనకు బీసీ ధృవీకరణ పత్రం పొందడం జరిగిందని దుగ్గిరాల ఇన్ఛార్జ్ ఎంపీపీ షేక్ జబీన్ అన్నారు. బుధవారం దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామంలో ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. తన కుల ధృవీకరణ పత్రం జారీ కావడంతో అండగా నిలిచిన రాష్ట్ర మంత్రివర్యులు, నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్, మండల టీడీపీ నాయకులు, ఎంపీటీసీ సభ్యులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఇంకా ఈ సమావేశంలో ఎంపీటీసీ సభ్యురాలు చిలువూరు మరియరోజమ్మ, పార్టీ నాయకులు తోటకూర సీతారామయ్య, చిలువూరు శేషగిరిరావు, ఎండి సలావుద్దీన్, షేక్ సాదిక్, చిలువూరు యేసుపాదం, షేక్ ఉమర్ వలీ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా నిలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఎంఆర్ఓ గారు అడ్డుకున్నారు. నా కుటుంబ సభ్యుల్లో అబ్బాయిలకి అన్నలకి కులదివి పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారు. దీనికి శ్రీ నారా లోకేష్ గారి సహకారంతో న్యాయమే గెలిచింది. తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కోటేసి గెలిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు. జై తెలుగుదేశం. మండల ప్రజలందరికీ నా ధన్యవాదాలు. క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ చిలూరు గ్రామంలో షేక్ జబీను మరియరోజమ్మ నేను ఇద్దరం ఎంపీటీసీలుగా గెలిచాము. షేక్ జబీనాకి కుల ధృవీకరణ పత్రం ఇవ్వకుండా అడ్డుకున్నారు. మేము 10 మంది ఉన్నాము. అయినా కానీ ఆళ్ల రామకృష్ణ గారు మమ్మల్ని మా ముందే వచ్చి ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళకి చేసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం గెలిచిన తర్వాత షేక్ జబీనాకి మేమందరం అప్పటి నుంచి కూడా హైదరాబాద్లో 4 రోజులున్నాము. అందరికీ సపోర్ట్గా నిలబడ్డాము. ఎటు వెళ్లకుండా గట్టిగా మా ఇంటికి వచ్చి కూడా మమ్మల్ని బెదిరించి మాకు వైస్ ఎంపీపీగా ఇస్తానని కూడా మాకు చెప్పారు. అయినా కానీ మేము భయపడకుండా మేము 10 మంది కూడా షేక్ జబీనాకి గట్టి ప్రోద్బలం ఇచ్చి ఆమెకి బలంగా నిలబడ్డాము. దుగ్గిరాల బీజేపీ కార్యాలయంలో భారతరత్న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు బుధవారం నిర్వహించారు. అదేవిధంగా గ్రామంలోని 250 పోలింగ్ బూత్ కమిటీ అధ్యక్షుడు కొంగ్ర జోగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో వాజ్పేయి జయంతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పసుపులేటి గణేష్ యాదవ్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చుండూరు ఉమామహేశ్వరరావు, పాటిబండ్ల రాజా, గడ్డం శేషగిరి, తాడిబెన శ్రీధర్ బాబు, ఎద్దు సిద్ధార్థ, కొంగర సుధీర్ బాబు, అయ్యప్ప నాయక్, కొండపనేని రవీంద్ర, కారుమోను మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించి రాజధానికి లింక్ రోడ్లు, నేషనల్ హైవేస్ ఏర్పాటు చేసిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అదేవిధంగా చూసుకుంటే రైతులకి క్రెడిట్ కార్డులు కూడా ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు జన్మదినం చేసుకోవడం మనందరం కూడా ఆనందదాయకం. మరి అటువంటి వ్యక్తి ఆలోచనలతో ఈరోజు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి దేశంలో మరి 3వ సారి కూడా అధికారాన్ని తీసుకొని మరి భారతదేశాన్ని రక్షణకు కానీ, భారతదేశ అభివృద్ధికి కానీ, భారతదేశం రైతులకు కానీ, విద్యార్థులకు కానీ, అదేవిధంగా యువతకి అనేక రకాల ప్రోత్సాహాలు చేసి మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలు చేస్తూ మరి భారతీయ జనతా పార్టీ అభివృద్ధిలో మరి యువతని ముందుకు తీసుకెళ్లే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అటువంటి భారతీయ జనతా పార్టీ ఆశయాలు, అటల్ బిహారీ వాజ్పేయి గారి ఆశయాలతో మోడీ గారు ఈ రోజు పరిపాలన చేస్తారు. కాబట్టి మరొకసారి మనందరం కూడా వాజ్పేయి గారిని స్మరించుకొని దుగ్గిరాల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం జరిగింది. మన దేశ భారతీయ జనతా పార్టీ మొట్టమొదటి ప్రధానిగా అటల్ బిహారీ వాజ్పేయి గారు చేయడం జరిగింది. ఈ దేశాభివృద్ధికి వారు ఎంతో ఎనలేని కృషి చేయడం జరిగింది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి ఆశయాలకు వారు నిలువెత్తు రూపంగా ఈ దేశాన్ని ఎంతో ముందుగా పయనించేట్టు చేయటము, హైవేలు, సడక్ యోజన, భారతదేశం మొత్తాన్ని ఏకతాటిగా రావటం కోసం విదేశాంగాలతో చర్చలు జరిపించి ప్రపంచాన్ని మొత్తం భారతదేశం వైపు చూసే విధంగా అటల్ బిహారీ వాజ్పేయి గారు ముందుండి నడిపించడం జరిగింది. అదే దిశగా వారి అడుగుజాడల్లో మన భారతీయ ప్రధాని 3వసారిగా నియమితులైన నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం చాలా అభివృద్ధి చెందుతూ ముందుగా పయనిస్తుంది. మన అటల్ బిహారీ వాజ్పేయి గారు 1924 మధ్యప్రదేశ్ గాల్వార్లో జన్మించడం జరిగింది. వారు ముందు నుంచి దేశము, దేశభక్తి, దేశమే ముందు తర్వాతే కుటుంబం అని ఆయన జీవితాన్ని త్యాగం చేసి
పెళ్లి కూడా చేసుకోకుండా ఈ దేశం కోసం ఆయన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నతమైన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. తుళ్లూరు బాలకోటయ్య సత్రం వద్ద మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 100వ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు వాజ్పేయి చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ నాయకులు వాజ్పేయి చేసిన సేవలను గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు జమ్ముల శ్యామ్కిషోర్, కొమ్మినేని సత్యనారాయణ, సరిపూడి సాంబశివరావు, నీరుకొండ లక్ష్మీనారాయణ, డాక్టర్ హేమసుందర్, బి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా రహదారులకి, విదేశీయులకు దీటుగా రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి భారతదేశాన్ని కూడా ప్రపంచంలో మేటి దేశాల సరసన నిలపగలిపాడు. అటల్ బిహారీ వాజ్పేయి గారు కృషి ఫలితం అనేది కూడా మనందరం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రజల పక్షాన తన వాణిని వినిపిస్తూ, ప్రభుత్వాలు ఎంత బలంగా ఉన్నప్పుడు కూడా ప్రజల పక్షాన వినిపిస్తూ ఏ రోజు కూడా వెనకడుగేయకుండా ప్రజల పక్షాన నిలిచినటువంటి మహానాయకుడు అటల్జీ గారు. అటల్జీ గారి పాలన సుపరిపాలనగా కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించింది. సుపరిపాలన అంటే అవినీతి లేకుండా కింద అట్టడుగు ప్రజలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలి, ప్రభుత్వ సేవలు అందాలనే ఉద్దేశంతో ఆ రోజు అటల్జీ గారు పరిపాలన చేస్తే ఆ పరిపాలనకు దేశవ్యాప్తంగా కూడా మంచి మన్ననలు పొందిన సందర్భం కూడా మనం గమనించాం. ఈనాటి మంచి మాట. నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవరూ మోక్ష మార్గం చేరలేరు. జీసస్ క్రైస్ట్. మంగళగిరి ఆత్మకూరు రోడ్డులోని హిందూ శ్మశాన వాటికలో ఎంఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యాన మాందేశ్వరుని శివలింగ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ చైర్మన్ మంచాల సాయి సుధాకర్ నాయుడు, విగ్రహ సంకల్పకర్త రుక్కు మన్మథరావు, గణేష్ రామరాజ్య అధినేత వీరరాఘవరెడ్డి, కాపు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు తాటి కృష్ణారావు నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇది మంగళగిరిలోని ఇందిరానగర్ శ్మశాన వాటికలో. ఈ శ్మశాన వాటికలో గత అనుకోకుండా గురువు గారు తమిళనాడు ప్రాంతాల నుంచి విచ్చేసిన రుక్మంగదరాయ్ గారి సలహా మేరకు మేము తమిళనాడు, కేరళ రాష్ట్రాలంతా కూడా పర్యటించి కొన్ని వేల సంవత్సరాల నాటి క్రితం తమిళనాడులో ఒకే ఒక చోట దేవతలచే ప్రతిష్ఠించబడింది మాందేశ్వరాలయం. ఈ మాంది గ్రహం అనేది మనందరం నవగ్రహాలు అనుకుంటున్నాం, కానీ ప్రతి ఒక్కరి జాతకంలో మా అని రాసి ఉంటుంది. దానికి మన వాళ్ళు చాలామందికి తెలియదు, రకరకాలు చెప్తారు దాని గురించి. మరి మేము కొన్ని సంవత్సరాలు దీని మీద పరిశోధన చేయడం, ఇలాంటి గురువులు ఎంతోమంది కలవడం, వారందరూ సూచన మేరకు ముఖ్యంగా రుక్మాంగదరావు గారు దీని మీద చిన్నప్పటి నుంచి రీసెర్చ్ చేయడం జరిగింది. మరి వారి సూచన మేరకు దైవ సంకల్పం చేత అనుకోకుండా, ఇది కావాలని చేసింది కాదు, దైవ ప్రేరేపితంతో మనం ఇక్కడ మంగళగిరిలో మన శ్మశాన వాటికలో దీన్ని నిర్మించుకున్నాం. ఇదే కాకుండా దీన్ని శ్మశానం అనకుండా ఇది ఒక మాందీశ్వర క్షేత్రం, అంటే ప్రేతగ్రహానికి అధిపతి మాందీశ్వరుడు. కాబట్టి ఇక్కడ ప్రేతాలన్నీ ఇక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ అయితే మంచి అద్భుతమైన పవర్ ఉంటుంది. కాబట్టి గురువుగారి సూచన మేరకు చేయడమే కాకుండా ఈ శ్మశానం అంతా కూడా గతంలో 13 సంవత్సరాల క్రితం అప్పుడు కూడా నేనే దీన్నంతా పునర్నిర్మించడం జరిగింది. ఇప్పుడు కూడా ఎంఎస్ఆర్ ఫౌండేషన్ పేరుతో ఈ మాందీశ్వర క్షేత్రాన్ని మేమంతా కూడా మెయింటైన్ చేస్తున్నాం. దీనికి సంబంధించిన గ్రీనరీ చేసాం, మొత్తం క్లీన్ చేయడం జరిగింది. స్నానాల ఘాట్ కూడా పెద్ద ఎత్తున దీనంతా మాడిఫై చేసి టైల్స్ కూడా వేయటం, అలాగే మొత్తం పెయింట్స్ వేయటం, కొత్తగా నూతన వాటర్ ట్యాంకులు, మోటార్స్ ఇవన్నీ వేయడం జరిగింది. అదే కాకుండా ఇక్కడికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఇక్కడ మాందేశ్వరుని ఆలయం నిర్మించి నిత్యం అభిషేకం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ మంగళగిరిలో మన మంగళగిరిలో ముఖ్యంగా ఉన్న ఈ మాందేశ్వరాలయాన్ని ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అంట ఇది.
దుష్ట శిష్ట రక్షణార్థం ప్రతి యుగమందు భగవంతుడు అవతరిస్తూనే ఉంటారని భగవద్గీతలో మనకు తెలియజేశారు. అదేవిధంగా రామాయణ కాలంలో కూడా శ్రీరాముల వారి సేవ కోసం నవగ్రహాలు నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఇంద్రజిత్తును పుట్టించడానికి రావణాసురుడు 9 గ్రహాలను లాభస్థానంలో పెట్టి ఇంద్రజిత్తును పుట్టించుకోవాలి, ప్రపంచంలో అజేయుడిగా ఒక కొడుకును కనాలని ప్రయత్నించినప్పుడు నవగ్రహాలు సంఘటితమై ఆలోచించి ఇప్పుడు ఏదో ఒకటి చేయకపోతే సృష్టి విరుద్ధంగా ఈ కార్యక్రమం జరగరాదు, ఇది మరి ధర్మ విరుద్ధమైనటువంటి పనికి మనము కారకులు కాకూడదని ఆలోచించి శని భగవానుల వారికి ఆ బాధ్యతను అప్పగించగా అందరూ కలిసి ఆయన తన ఎడమ కాలు తీసి వ్యయస్థానంలో ఉంచగా ఆ వ్యయస్థానంలో ఉంచినటువంటి కాలే మరి రావణ బ్రహ్మ ఖండించినట్టుగా కూడా చెబుతారు. ఆ కాలు ఖండించినా కానీ అది వ్యయస్థానంలో ఉండి ప్రేత గ్రహంగా మరి రామ సేవలో రాముడి బాణంలో ఆ ప్రేత శక్తి మాంది అనేటువంటి గ్రహ శక్తిని నిక్షిప్తం చేసి సంధించడం జరిగింది. ఎందుకంటే రావణ బ్రహ్మ అమృత కలశాన్ని నాభిలో పెట్టుకుని ఉన్నాడు. ఆయన్ని ఛేదించడం, ఆయన్ని నిర్జించడం చాలా కష్టతరమైన పని. విష్ణు భక్తుడు అయినా కానీ విష్ణువే నిర్జించలేని శక్తివంతమైన వరాలను పొంది ఆయన ఆ స్థాయికి ఎదిగాడు. అటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక మహాజ్ఞానితో ఉంటారో, శుభ్రమైన మనస్తత్వంతో ఉంటారో వాళ్ళు వచ్చి చక్కగా జలాభిషేకం చేసుకుని ఆయన యొక్క ఆశీర్వాదం పొందొచ్చు. ఎటువంటి మంత్రాలు అవసరం లేదు, మన మాటే మంత్రము, మన యొక్క వైరాగ్యమే అది ఆయనకు అభిషేకము, అర్చన, నైవేద్యము. కాబట్టి చక్కగా అందరూ ఆరాధించుకోవచ్చు. ఇక్కడ ఈ శ్మశానము ఒక బృందావనంగా మార్చేశాడు మన సాయి సార్, సుధాకర్ సార్. కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అదృష్టంగా భావిస్తున్నాను. నేను చెప్పినందుకు ఇంతటి కార్యక్రమం జరుగుతుందని నేను కల్లో కూడా ఊహించలేదు. కారణమైనందుకు నేను నిజంగా నా జన్మ ధన్యవాదాన్ని భావిస్తున్నాను. మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయం వద్ద ఉన్న దివంగత ఎమ్మెల్యే స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహంకు ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు స్ఫూర్తితో పట్టణానికి చెందిన జనసేన నాయకులు వర్రె మహేష్ సుమారు 30,000 రూపాయల వ్యయంతో ఇనుప నిచ్చెన నిర్మాణం చేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. వంగవీటి మోహన రంగా గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈ నిచ్చిన 35 సంవత్సరాల మట్టి బొమ్మకి వంగవీటి మోహన రంగా గారి బొమ్మకి దండేయాలంటే చాలా అవస్థాకారకులు అవుతున్నారు. కాబట్టి ఈరోజు జనసేన పార్టీ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన మేరకు నేను ఈరోజు, నా పేరు వర్రె మహేష్ అంటారు, నేను వర్రె మహేష్ని జనసేన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నిచ్చిన దీన్ని ఏమంటారయ్యా, ఆయన యొక్క స్ఫూర్తితో నేను ఇనప మెట్లని తయారు చేపించి ఈరోజు రేపు అనగా వర్ధంతి కార్యక్రమానికి ముందుగా రెడీ చేసి ఈరోజు నేను ఇక్కడ తయారు చేసి ఉన్నాను. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరిలో శ్రీ త్రిదండి చెనజీయర స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో జరుగుతున్న ధనుర్మాస వ్రత మహోత్సవాలలో 10వ రోజు శ్రీ చెనజీయర స్వామి వారు 10వ పాసురంపై అనుగ్రహ భాషణ చేశారు. మీ అందరూ స్వామివారి తీర్థగోష్ఠికి ఉదయాన్నే మరి ఎంతో శ్రద్ధతోటి ప్రేమతో వస్తున్నందుకు స్వామివారు కూడా మీ అందరి కోసం 6:30కు చేయవలసిన కార్యక్రమాన్ని, మరి వాతావరణ పరిస్థితులు, ఇక్కడ ఉన్న మనం ట్రాన్స్పోర్ట్కి ఉన్న పరిస్థితుల్లో కూడా అర్థం చేసుకొని స్వామివారు మనందరికీ ఆ ధనుర్మాస వ్రతం యొక్క ఫలితాన్ని వారు ఆచరిస్తూ మన చేత ఆచరింపజేసి ఈ ఫలితాన్ని అందించాలని ఎంత కరుణతో, దయతో, ప్రేమతో మనందరినీ అనుగ్రహం చేయిస్తున్నారు. మరి ఈ యొక్క సదావకాశాన్ని ఇక్కడికి విచ్చేసిన భక్తులందరూ మరి వారికి, వారి కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు మనం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, జ్ఞానము సంపద ఇచ్చే ఈ గోదాదేవి ఆచరించిన ధనుర్మాస వ్రతాన్ని మనందరం ఆచరించే విధంగా స్వామివారు తిరుప్పావై యొక్క వైభవాన్ని, తిరుప్పావై యొక్క ప్రాముఖ్యతను మన జీవన విధానాల్లో ఏ విధంగా మనం అన్వయించుకొని సంపదలతోటి, అభివృద్ధితోటి ఆ భగవంతుని చేరడానికి మనకి మార్గాన్ని నిర్దేశిస్తున్న మన ఆచార్యులు వారికి మనం ఏ విధంగా
రుణపడి ఉండగలం. ఏ విధమైన ఇట్లాంటి సందేశాన్ని, ఇలాంటి తీర్థ ప్రసాదాన్ని, తీర్థ గోష్ఠిని మనందరికీ గోష్ఠిగా ఏర్పడి ఇంత సరళంగా ఈ ప్రామాణికమైన సందేశాన్ని మన ఆచార్యులు మరి శ్రీ మంగళాద్రి లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో వారి దివ్య ఆశీస్సులతోటి ఈ సంవత్సరం మనకు అనుగ్రహింపజేయదలిచారు. శాంతిదూత మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మంగళగిరి సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో మంగళవారం అర్ధరాత్రి మరియు బుధవారం ఉదయం క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలు, సమావేశాలు నిర్వహించారు. మినిస్ట్రీస్ ప్రతినిధులు కె రోఫస్, కె రవికుమార్ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. క్రీస్తు సందేశాన్ని ఆత్మకూరులోని అపోస్తలిక్ చర్చ్ పాస్టర్ ఎం సుధీర్ అందించారు. క్రీస్తు కేవలం 2000 సంవత్సరాల క్రితం జన్మించిన దైవం కాదని, పాత నిబంధన ఓల్డ్ టెస్ట్మెంట్ కాలంలో కూడా బైబిల్లో మనకు దర్శనమిస్తారని వివిధ అంశాలను వివరించారు. ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖుల్లో వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి, రిటైర్డ్ మేజర్ విఆర్కే చారి హాజరయ్యారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ రహస్యం ఏమిటంటే అహింస, శాంతి మాత్రమేనని వారన్నారు. ఆ శాంతి మార్గమే ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ఈ సందర్భంగా సండే స్కూల్ మరియు యూత్ విభాగం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. క్రిస్మస్ ఈవ్ సందర్భంగా క్యాండిల్ లైట్ సర్వీస్ జరిపారు. మంగళగిరిలోని పరిశుద్ధ పౌల్ లూథరన్ టౌన్ చర్చిలో ఘనంగా క్రీస్తు జన్మదిన ఆరాధన జరిగింది. ముఖ్య ఉపదేశకులుగా రెవరెండ్ కాకి జాన్ పాల్గొని క్రీస్తు జన్మదిన సందేశాన్ని వివరించారు. ప్రజలను వారి పాపాల నుండి వారిని రక్షించడానికి, విమోచించడానికి ఈ లోకానికి మనుష్య కుమారునిగా, రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. దీనులను, దరిద్రులను లేవనెత్తువాడు ఆయనే. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఘనంగా ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ప్రార్థనా స్థలాలను విద్యుత్ దీపాలతో అలంకరించి ఆయన యొక్క జన్మదిన సాదృశ్యంగా పశువుల పాక, క్రిస్మస్ ట్రీ మరియు స్టార్లను ఏర్పాటు చేసి సంతోష గానాలతో అన్ని ప్రార్థనా స్థలాలు శాంతియుత ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది క్రైస్తవులు పాల్గొని క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్యారిస్ పాస్టర్ రెవరెండ్ కంబం వరప్రసాద్, అదనపు కాపరి రెవరెండ్ నామా నవీన్, పాస్టర్ ఎం దయారత్నం, సంఘ పెద్దలు, స్త్రీలు సమాజం, సండే స్కూల్ తదితరులు పాల్గొన్నారు. కూడా దేవుని యొక్క ప్రణాళికలో భాగముగా జరిగిన విధానము మనము బాల్యము నుండి ఎరిగి ఉన్నాము కనుక అది తెలిసినట్లు ఉంటుంది. కానీ ఎరుగని వారికి అది మర్మముగానే ఉంటుంది. అదే సమయంలో నిన్ను చూడాలుగా ఉన్నప్పుడు యేసు ప్రభు ఎక్కడ జన్మించాలి? మేకలం కదా, బెత్లెహేము ఎఫ్రాతా. నీవు యూదా ఎంతమైనను అల్పదానమైనను కావు, ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి బెత్లెహేములో జన్మించాలి. చిన్నకాకని షైన్ ఆనంద శరణాలయంలో క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని కొప్పురావూరు ది పెంతెకోస్తు మిషన్ చర్చ్ ఆధ్వర్యాన బుధవారం క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ను షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయకు కట్ చేశారు. అనంతరం చిన్నారులకు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శరణాలయం నిర్వాహకులు శ్రీమతి సంధ్యారాణి, రాము, దమయంతి, తేజ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి ఈరోజు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారు మానవాళి కోసం మరి ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణాన్ని అర్పించి మరి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన సందర్భంగా మరి ప్రపంచం అంతా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటుండగా మరి ఆ శాంతి సందేశాన్ని కూడా చిన్నారులకు అందించడానికి ఆ పెంతెకోస్తు మిషన్ వారి ఆధ్వర్యంలో ప్రార్థనా సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలను అనుసరించి మరి శాంతి సమాధానాలతో తోటివారిని ప్రేమిస్తూ మరి సహోదర భావంతో ఉండటం వల్ల ఈ సమాజం మంచిగా ఉంటుందని చిన్నారులకు తెలియజేయడం జరిగింది. దుగ్గిరాల మండలంలో క్రిస్మస్ వేడుకలను బుధవారం జరుపుకున్నారు. ఈ సందర్భంగా చర్చిల వద్ద ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నూతన వస్త్రాలు ధరించి చర్చిల వద్దకు బారులు తీరి గీతాలను ఆలపించారు. లోకరక్షకుడు, కరుణామయుడు అయిన క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికి మార్గదర్శకమని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని యేసుక్రీస్తు బోధనలను కొనియాడారు.
అదేవిధంగా ప్రేమ శాంతి ద్వారా ఏదైనా సాధించవచ్చునని యేసుక్రీస్తును ఆదర్శంగా తీసుకుని నేటి యువత నడవాలన్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న చర్చిల వద్ద క్రైస్తవులు, మహిళలు విశేషంగా పాల్గొని ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. రాత్రి సమయాల్లో ప్రత్యేక విద్యుత్ కాంతులతో చర్చిల వద్ద అలంకరణ చేశారు. ఈ సందర్భంగా పాస్టర్లు మాట్లాడారు. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం, క్రీస్తుని స్తుతించటం, క్రీస్తుని గణపరచడం. ఆ మహాదేవుడు సర్వశక్తి సంపన్నుడైన ఆ మహాదేవుడు, మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఆ స్థలములో మహా ఆనందకరమైన పరలోక మహాభాగ్యంలో ఉండడం ఆయన విడిచిపెట్టబడిన భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుష్య అవతారంగా 2020 సంవత్సరాలకు ముందు మనుష్య అవతారంగా మనుష్య అవతారంలో ఈ భూలోకానికి అరుదించిన రోజే క్రిస్మస్ ప్రియులారా. ఆ పర్వదినాన్న మనందరం కూడా ఆయన ఆరాధించడానికి దేవాలయంలో కూడుకున్నాం. దేవుని యొక్క రక్షణ భాగ్యాలు మనకి సమృద్ధిగా కలుగు చేయాలని ప్రార్థన చేసుకుంటాం. అంత మాత్రం కాదు, ఆ మహాదేవుడు మానవుల మీద ఎంత ప్రేమించాడంటే పాపులమైన మనల్ని ప్రేమించి, అపరిశుద్ధులమైన మనల్ని ప్రేమించి, దుష్ట సాంగత్యంలో జీవిస్తున్న మనల్ని ప్రేమించి. తుళ్లూరు మండలం ఉద్దండ్రాయనపాలెంలో పులి చిన్న ఆధ్వర్యంలో క్రిస్మస్ సందర్భంగా గ్రామోత్సవం జరిపారు. అనంతరం పులి చిన్న మాట్లాడుతూ, మేము రాజధానిలో గత 5 సంవత్సరముల నుండి పండుగే చేసుకోలేదు. ఈ సంవత్సరం ఆనందోత్సవాలతో క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామని సిటీ న్యూస్తో మాట్లాడారు. మా దుద్దండ్రాపాలెం గ్రామం. నా పేరు పులి చిన్న. గత 5 సంవత్సరాల నుంచి కూడా మేము ఈరోజు కూడా పండగ చేసుకోలేదు. మరి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా ఇదే మా గ్రామంలో, దుద్దండ్రాపాలెం గ్రామంలో పెద్ద పండగ చేసుకుంటున్నాం. క్రిస్మస్ చేసుకోవడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే ఎన్నాళ్ళు దీక్షా శిబిరాల్లోనే ఉన్నాం, ఏ రోజు కూడా పండగ చేసుకోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక ఈ రాజధాని ప్రాంతం దళిత రైతులు అందరూ కూడా కలిసి ఆనందంగా ఉన్నారు. ఏందో ఆయన ముఖ్యమంత్రి కావాలి, అందరూ పోరాటం చేశారు. ఈరోజు ఉత్తరపాలెం గ్రామంలో మేము పెద్ద పండగ చేసుకొని సెలబ్రేషన్ చేసుకుంటున్నామని కోరుకుంటున్నాం. అలానే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, వంగలపూడి అనిత గారికి, కూటమి ప్రభుత్వం అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.